హాయ్, నవీనకి స్వాగతం. గత 10 సంవత్సరాలుగా మహిళా అంశాలపై, మహిళా సమస్యలపై, హక్కులపై పోరాటం చేస్తున్నటువంటి నవీన ఎక్కడ ఎవరు మహిళా అంశాల్ని లేవనెత్తినా వారికి అండగా నిలుస్తూ వస్తోంది. ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక మార్చ్ గురించి మాట్లాడుకుందాం. ఐ విల్ గో అవుట్ అంటూ ఇటీవల కాలంలో మహిళలందరూ అర్ధరాత్రి పూట అయినా సరే మేము స్వేచ్ఛగా నిర్భయంగా రోడ్ల మీద నడవగలిగే హక్కు మాకుంది అంటూ నినదించారు. ఆ మార్చ్ సంగతుల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో ఒంటరిగా ఒక మహిళ చీకటి పడ్డాక బయటికి రావడానికి ఎంతో భయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి కాదండి, మామూలుగానే చీకటి పడ్డాక వీధి దీపాలు లేని చోట, నిర్మానుష్యంగా ఉన్న చోట ఎంతమంది మహిళలు ధైర్యంగా నడవగలుగుతున్నారు? ఒక భయం, ఆందోళన, సంకోచం వీటన్నిటినీ కలగలిపి ఉన్నటువంటి ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరు? ఒక పక్కన మహిళ నడవడానికి ఇంత కష్టపడుతూ భయాందోళన క్రియేట్ చేసినటువంటి సమాజం, పురుషుడు మాత్రం ఎంత చీకటి పడ్డా, ఎంత నిర్మానుష్యంగా ఉన్నా ధైర్యంగా నడవచ్చు అనేటువంటి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఇది తలుచుకుంటే ఆ ఆందోళన స్థానంలో ఒక ఉక్రోషం వస్తుంది. ఎందుకు ఇలా? మహిళలపై ఈ ఆంక్షలు ఎందుకు అనేటువంటి ఈ ప్రశ్నని నవీన ఇప్పుడు కాదు, దాదాపు 10-11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లేవనెత్తుతూనే ఉంది. మన రోడ్లు, మన మహిళలు నడవడానికి ఎందుకు సేఫ్గా లేవు? ఈ రోజుల్లో గర్ల్స్ బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. దే డోంట్ హ్యావ్ డే టు కమ్ అవుట్. Many people have stopped studying even because of this eve teasing and harassments and all. Many people they're not even aware of all the she teams and all. So we need promotion. We need all the services to reach to the society. Then only they can come out. ఇది నిజానికి రోడ్లు అనేటటువంటివి, వీధులు అనేటటువంటివి స్నేహపూరితంగా ఉండాలి, అందరికీ అవకాశం ఉండాలి, అందరూ నడవగలిగేటట్టు ఉండాలి, అందరూ స్వేచ్ఛగా ఉండేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజు రోజుకి కూడా ఆడపిల్లల మీద పెరుగుతున్నటువంటి దౌర్జన్యం అనేటటువంటిది, లైంగిక దౌర్జన్యం మరీ ముఖ్యంగా అనేక రకాలైనటువంటి అవకాశాలని తగ్గిస్తోంది, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తోంది, వాళ్ళ హక్కులను హరిస్తోంది. దీనికి వ్యతిరేకంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది, గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకుని ఆ రకమైనటువంటి పరిస్థితులు లేకుండా, ఒక హింస దౌర్జన్యం లేనటువంటి పరిస్థితులు లేకుండా రోడ్లను మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి సమాజం కోసము, ఒక స్వేచ్ఛాపూరిత సమాజం కోసము ఇది మా హక్కు, నడవటం అనేటటువంటిది మా హక్కు, బయటికి రావటం మా హక్కు అని ఈరోజు ఆడపిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా. దీనికి మనందరం కూడా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. పగలు మాదే, రాత్రి మాదే, మేము ఎప్పుడైనా నిర్భయంగా నడవగలుగుతాం, బయటికి రాగలుగుతాం అంటూ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఖండిస్తూ హైదరాబాద్ మహానగరంలో జనవరి 21వ తారీఖున పెద్ద సంఖ్యలో మహిళలందరూ బయటికి వచ్చారు. ఈ రోడ్లు మావి, మేము నిర్భయంగా నడవగలిగే హక్కు మాకుంది అంటూ నినదించారు. నైట్స్ గర్ల్స్ బయటకు రావాలంటే మెయిన్గా పేరెంట్స్, మా అమ్మాయి బయటకు వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తారో అన్న భయంతో ఎక్కడికి పంపించారు. ఈవెన్ మమ్మల్ని ఇక్కడ పంపించాలన్నా చాలా భయపడుతూ పంపించారు. అమ్మాయిలు కదా, ఏం వెళ్తారు, ఏం చేస్తారు. సో అలాంటివి ఏం లేకుండా బాయ్స్తో ఈక్వల్గా గర్ల్స్ బయటకు వచ్చి అన్ని వర్క్ చేయాలి, అన్నిట్లో ఈక్వల్గా ఉండాలి అనే ఈ యొక్క ప్రోగ్రామ్కి మేమందరం సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనం పగలు ఉద్యోగాలు చేస్తాం, షాపింగ్కి వెళ్తాం, మార్కెటింగ్ చేసుకొస్తాం, ఇంటి పనులు అన్నీ చూసుకుంటాం, మరొక పక్కన పిల్లల్ని డ్రాప్ చేస్తాం, మన పనులు, ఇంట్లో వాళ్ళందరి పనులు చేయగలుగుతాం. కానీ ఇవే పనులు
చీకటి పడ్డాక మనం చేయడానికి కొంతన్నా సంకోచిస్తాం. ఎన్నిసార్లు ఒంటరిగా మహిళలు బయటికి వెళ్లాల్సి వస్తే చీకటి పడ్డాక 100 సార్లు ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఉంటాయి. వెళ్తాం బయటికి, కానీ సేఫ్గా ఉన్నామా లేదా అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక పక్కన మానసికంగా ఒక సంక్షోభం, ఒక ఆందోళన ఉంటుంది. అలాగే మహిళలు కూడా ఇలాంటి ఒక ఆందోళనని ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఐ విల్ గో అవుట్ అనే పేరుతో భారతదేశంలో ఒక క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. బెంగళూరులో మాస్ మొలెస్టేషన్ అయినప్పుడు మాకు చాలా భయానకంగా అనిపించింది. ఒక మేజర్ సిటీలో ఉంటూ ఇలాంటి దరిద్రమైన సంఘటన జరుగుతుంది అని. ప్లస్ బెంగళూరు పోలీస్ కానీ బెంగళూరు కమిషనర్ కానీ ఏమీ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మమ్మల్ని బ్లేమ్ చేశారు, అమ్మాయిలే తప్పుగా బట్టలు వేసుకున్నారు కాబట్టి దే డిజర్వ్డ్ ఇట్ అన్నట్టు. అది నిజం కాదు. అంటే మేము మనుషులం కాదా, మేము మా ఇష్టం వచ్చింది వేసుకొని బయటికి వెళ్ళకూడదా? సో దాని ప్రొటెస్ట్గా మేము ఇక్కడ ఉన్నాము. ప్లస్ ఇంతమంది అమ్మాయిలు రావడం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరు ఇలా సాలిడారిటీగా ఒకరి కోసం ఒకరు నిలబడుతూ ఇలా సపోర్ట్ ఇస్తున్నారని. ఇప్పుడు ఈరోజు ఐ విల్ గో అవుట్ అనే క్యాంపెయిన్ మొన్న బెంగళూరులో జరిగిన మాస్ మొలెస్టేషన్కి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అమ్మాయిలు ఎందుకు బయటకు వెళ్ళకూడదు రాత్రి పూట, అమ్మాయిలు ఎందుకు వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి, అది మా ప్రొటెస్ట్. అండ్ వీ విల్ గో అవుట్. I will go out. She will go out. You will go out. We all will go out. I will go out. You will go out. She all will go out. I will go out. You will go out. She will go out. ఐ విల్ గో అవుట్ అంటూ ఈసారి ఇంతగా స్పందించినటువంటి ఈ మహిళల ఆగ్రహానికి వెనుక ఆజ్యం పోసినటువంటి కారణం ఏంటో మీకు తెలుసా? న్యూ ఇయర్ రోజు బెంగళూరులో జరిగినటువంటి అసాల్ట్. ఈ అసాల్ట్ వెనకాల ఎటువంటి ఉద్దేశం ఉందో మనందరికీ తెలుసు. కానీ మహిళలు తమ పార్టీ తాము చేసుకుని బయటికి వచ్చి దాడికి గురైనటువంటి సంఘటనని, ఆ దాడి వెనకాల ఉన్నటువంటి భావజాలాన్ని ఖండించాల్సింది పోయి మన దేశంలోని రాజకీయ నాయకులందరూ కలిసికట్టుగా ఒక్కటే పాయింట్పై నిలిచారు. అది మహిళలు, వారి వస్త్రధారణ, వారి యొక్క ప్రవర్తన. ఇది ఆగ్రహానికి కారణమైంది. ఇది ఐ విల్ గో అవుట్, నాకిష్టం వచ్చిన సమయంలో నాకిష్టమైన చోట నేను బయటికి వస్తాను అని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పేటువంటి ఐ విల్ గో అవుట్ క్యాంపెయిన్కి పునాదిగా మారింది. జనవరి 1 రోజున జరిగిన కొన్ని చాలా దుస్సంఘటనలు, చాలా భయంకరమైన సంఘటనలు, అందులో గాయపడిన బాధపడిన విమెన్ చాలామంది ఉన్నారు. కానీ దానికన్నా దాన్ని స్పందిస్తూ పొలిటీషియన్స్ కానీ కొంతమంది పోలీసు ఆఫీసర్స్, డీజీపీ లెవెల్ స్థాయి అధికారులు స్పందించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా స్త్రీల వ్యతిరేకంగా ఉంది. అంటే మీరెందుకు ఆ టైంలో, అంటే ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే హింసకి పాల్పడ్డారో వాళ్ళని ఏమీ అనకుండా మీరెందుకు ఆ టైంలో ఉన్నారు, మీరే గల్లీలు ఎందుకున్నారు, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మిమ్మల్ని పొట్టు చొక్కాలు ఎందుకు వేసుకోమన్నారు, ఇవన్నీ అంటే విక్టిమ్ని విక్టిమైజ్ చేసే ఒక ఆ సంస్కృతి అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇట్స్ ఎ రైట్, వీధులన్నీ మావి, పబ్లిక్ ప్లేసెస్ మావి, ఎక్కడైనా ఉంటామనే ఒక నినాదంతో స్త్రీలందరూ ఈరోజు చాలా పట్టణాల్లో, చాలా సిటీస్లో బయటకు వస్తున్నారు. ఇదేంటంటే ఇట్స్ ఎ రైట్. ఈ క్యాంపెయిన్లో భాగంగా మహిళలందరికీ పిలుపునిచ్చారు. రండి అందరం కలిసి సన్సెట్ అయిన తర్వాత, చీకటి పడ్డాక ఒక మార్చ్ లాగా కదిలి వెళ్దాం, ఈ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని క్లెయిమ్ చేసుకుందాం, ఇది మన స్పేస్, ఇది మన చోటు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కనిపించడంలో తప్పు లేదు అని నినదిద్దాం, ప్రపంచానికి చెప్దాం. దీంతో 2 విధాలుగా లాభం జరుగుతుంది. ఒకటి, బయట సమాజానికి మహిళలు కూడా ఈ స్పేస్లో ఉన్నారు అనేటువంటి ఒక ప్రకటన జరుగుతుంది. రెండో విధంగా మహిళలకి కూడా ఒక ధైర్యం వస్తుంది, నేను బయటికి రావచ్చు, నిజమే కదా, ఇది నా హక్కు అని తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో జనవరి 21న ఐ విల్ గో అవుట్ అనే పేరుతో చీకటి పడ్డాక స్టూడెంట్స్, వర్కింగ్ విమెన్, ఫెమినిస్టులు, యాక్టివిస్టులు, వీరితో పాటు ఎంతో మంది ఇతర కమ్యూనిటీలకి చెందినటువంటి సభ్యులు కూడా పాల్గొన్నారు. ఐ విల్ గో అవుట్, పగలు రాత్రి మావే అంటూ నినదించారు. తీసుకుంటాం ఆజాదీ,
రోజు మనకి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే రోజు ఒక్కొక్క క్రైమ్ జరుగుతున్న స్తబ్దుగా ఒక రకమైన నమ్నెస్ వచ్చేసింది. అందుకోసమేనని చెప్పేసి మహిళల భద్రత కోసం ఎప్పుడు ఏదైనా అత్యాచారం జరిగినా మీరు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, రాత్రుళ్ళు ఎందుకు బయటకు వెళ్ళారు, ఇలాంటి అవకతవక ప్రశ్నలు వేస్తున్నారు ఆడపిల్లల్ని. దాంతో ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇది కేవలం సిటీలలో జరిగే విషయం కాదు. పల్లెటూర్లలో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఎవడో ఏడ్పించాడు అని చెప్పేసి ఆ స్కూల్ మాన్పించే పరిస్థితులు కూడా వచ్చింది. అందుకనే మనకి తెలంగాణలో 58% డ్రాప్ అవుట్ రేట్స్ ఉన్నారు ఆడపిల్లలు, 8వ తరగతి దాకా కూడా రాకుండా. తర్వాత 14 ఏళ్ల తర్వాత ఆర్టీఐ చట్టం వర్తించదు కాబట్టి అది కూడా వాళ్ళకి ఆ భద్రత కూడా పోతుంది. తర్వాత యాంటీ చైల్డ్ లేబర్ చట్టం కూడా వర్తించదు ఆ టైంలో. సో 14 నుంచి 18 లోపల పిల్లలు స్కూల్ బయట ఉండిపోతున్నారు, ఈ అత్యాచారాలకి బలైపోతున్నారు. తర్వాత దాంతోపాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్ ఈజ్ ద నంబర్ 2 ప్లేస్ ఇన్ బాల్య వివాహాలు, రంగారెడ్డి నంబర్ 1, మహబూబ్ నగర్ జిల్లా నంబర్ 3. ఇవి మేము చెప్పింది కాదు, సెన్సస్ డేటా 2011లో చెప్పిన డేటా ప్రకారమే చెప్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తిరిగితే ఉన్నటువంటి సంకోచం ఏమిటి? మహిళలకి అవి ఎందుకు సురక్షితంగా లేవు? మహిళలు బయటికి రాకుండా చీకటి వేళల్లో భయాందోళనని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ సమాజానికి ఆ భయం క్రియేట్ చేసినటువంటి భావజాలం ఎలాంటిది? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తోటి ఈ క్యాంపెయిన్ని ముందుండి నడిపించారు ఎందరో ఉద్యమకారులు. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరిగిన రోజే స్వాతంత్రం అన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇప్పటికీ కూడా ఇంకా అందరూ ఆడపిల్లలు సంతోషంగా హ్యాపీగా స్వేచ్ఛగా తిరగలేని రోజే ఉంది. అది లేకుండా పబ్లిక్ స్పేసెస్లో స్త్రీలకి అమ్మాయిలకి స్వేచ్ఛగా వాళ్ళు రక్షణతోటి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మేము ఏం కోరుతున్నామంటే ఇది హక్కు, ఒక వ్యక్తిగా మానవ హక్కు. ఆ వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛతో ప్రతి చోట మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో ఈ హక్కు ఉండాలి అని అడుగుతున్నాము. అలాగనే ఏవైతే ఇన్ని చట్టాలు తెచ్చుకున్నామో చట్టాలు అమలు కావట్లేదు. మగవాళ్ళు కూడా దీంట్లో ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఎందుకు ఇలా పర్వర్టెడ్గా తయారవుతున్నారు, ఎందుకు ఇలాగ ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, అది మారాలి అంటే పురుషులు కూడా మాతో కలిసి రావాలి అని ఒకటి అడుగుతున్నాం. తర్వాత ప్రభుత్వానికి బాధ్యత ఇవన్నీ స్త్రీలకి సంపూర్ణ రక్షణ కలిగించడం ప్రభుత్వం బాధ్యత అని అడుగుతున్నాం. अपने बेटियों का सोचना है कि जब वो लड़की काम पे जाती है या वो लड़की जो है जब स्कूल को जाती और वो सेफ़ रहना है, बहुत इम्पोर्टेंट है ये सेफ्टी. और दूसरी चीज़ ये है कि जो अभी तक जो सज़ा लड़कों के लिए हुआ वो कुछ इफ़ेक्ट नहीं हुआ, कोई काम नहीं हुआ. तो अब ज़रूरत है कि अच्छे लॉज जो है वो बहुत सख्ती के होना है कि ऐसा नहीं होना. और तीसरी चीज़ ये है कि औरत और मर्द में एक यूनिटी रहना है, बहुत ज़रूरी है. तो माने ख़ानदान, फैमिली, परिवार पूरा है सो सपोर्ट देना औरत को. I will go out, you will go out, she will go out, you will go out, she will go out. ఈ క్యాంపెయిన్ కేవలం హైదరాబాద్ మహానగరంలో మాత్రమే కాదు, జాతీయంగా అంటే దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, పూణే, నాగ్పూర్, గోవా, బెంగళూరు అండ్ చెన్నైలో ప్రారంభమైంది. అన్ని చోట్ల శనివారం సాయంత్రం చీకటి పడ్డాక వందలాది సంఖ్యలో మహిళలందరూ బయటికి వచ్చారు. ఒక్కటే నినాదం, పగలు మాదే రాత్రి మాదే, బహిరంగ ప్రదేశాలు మాకు సురక్షితంగా ఉండాలి అనేటువంటి నినాదంతో అందరూ కలిసికట్టుగా బయటికి వచ్చారు. తీసుకుంటాం ఆజాదీ
నాకిష్టం ఆజాదీ నన్ను అడగని ఆజాదీ నువ్వు అడుగు ఆజాదీ పితృస్వామ్యం నుంచి ఆజాదీ బెంగుళూరు అడుగుతోంది ఆజాదీ ఢిల్లీ అడుగుతోంది ఆజాదీ సిలిచార్ అడుగుతోంది ఆజాదీ జైపూర్ అడుగుతోంది ఆజాదీ మన హైదరాబాద్ అడుగుతోంది ఆజాదీ ట్రాన్స్జెండర్ వారు మేమందరం ఎందరమో మమ్మల్ని మేము మహిళలుగా ఎందరమో పరిగణిస్తున్నాము. ట్రాన్స్ మహిళలుగా పరిగణిస్తున్నాము. మహిళల పైన జరిగే అత్యాచారాలు, మహిళల పైన జరిగే హింస, స్ట్రక్చరల్ వ్యవస్థీకృతమైన ఎక్స్క్లూజన్ ఏదైతుందో దానిని మేము నిరసిస్తున్నాము. కానీ శాంతిపూర్వంగా ఈ వాక్ చేస్తూ మగవారిని కూడా పితృస్వామ్యం స్వాధీనం చేసుకుంది కాబట్టి మాకు మగవారి పట్ల ఎటువంటి ద్వేషము, ఎటువంటి పగ లేదు. మగవారు కూడా స్త్రీలతో, ట్రాన్స్జెండర్ వారితో మనం అందరం సమాజంలో భాగం మనకుంది. కానీ మగవారిని ఇలా ఆడిచ్చే పితృస్వామ్య వ్యవస్థను మేము నిరసిస్తున్నాం. మగవాళ్ళందరినీ నిరసించటం లేదు. కానీ ఈ పితృస్వామ్య వ్యవస్థకు లోనై స్త్రీలపైన హింస, దారుణాలు చేయకూడదని, ఇవన్నీ ఆగిపోవాలని, ట్రాన్స్ వారి పట్ల హింస, దారుణాలు ఆగిపోవాలని, హింసలు, దారుణాలు ఉండకూడదని నిరసనగా ఈ ఐ విల్ గో అవుట్ వాక్లో మేము ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ సమాజం పాల్గొంటున్నాం. డొమెస్టిక్ వర్కర్స్ ఎక్కువ అయితే ఇళ్లలో పని చేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళ లోపల కూడా చిన్న అమ్మాయిలు పనులకు వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ కూడా ఏం జరుగుతుంది? హరాస్మెంట్ జరుగుతుంది, కానీ అది లోపల జరుగుతుంది, కనిపిస్తలేదు కంటికి. అందువల్ల గవర్నమెంట్ అనేది ఆడపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాన్ని ఆ హింసకు గురయ్యే ఆడపిల్లలను కాపాడమని మా యూనియన్ నుంచి, మా డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలోనే పరిస్థితి ఇలా ఉందంటే అగ్రరాజ్యం అనుకునేటువంటి అమెరికాలో పరిస్థితి ఏమీ ప్రత్యేకంగా లేదు. ఇటీవల కాలంలోనే ట్రంప్కి వ్యతిరేకంగా అని వినిపించినప్పటికీ ట్రంప్కి కాదు, ట్రంప్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా అంటూ విమెన్స్ మార్చ్ పేరుతో దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, ఆ స్త్రీల భావజాలానికి సపోర్ట్ చేసేటువంటి పురుషులు, ఇతర కమ్యూనిటీ, మార్జినలైజ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా విమెన్స్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ట్రంప్ చేసినటువంటి యాంటీ ఫెమినిస్ట్ అలాగే సెక్సిస్ట్ కమెంట్లకి వ్యతిరేకంగా మహిళలు, పిల్లలు, ఇతర జాతులు అందరూ సురక్షితంగా ఉండాలి అనే ఒక భావనతోటి కలెక్టివ్గా విమెన్స్ మార్చ్ని అమెరికాలో కూడా ఇన్సిడెంట్లీ నిర్వహించుకోవడం జరిగింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన కారణంగా అమెరికాలో పెద్ద ఉమెన్స్ మార్చ్ జరుగుతుంది, వాషింగ్టన్ డీసీలో, వేరే సిటీస్లో కూడా. కానీ ఈరోజు మన ఇండియాలో ఎందుకు కలిసామంటే ఆడవాళ్ళ మీద జరుగుతున్న స్ట్రీట్ హరాస్మెంట్కి వ్యతిరేకంగా, ఈ మధ్య బెంగళూరులో జరిగిన మాస్ మొలెస్టేషన్కి వ్యతిరేకంగా ఐ విల్ గో అవుట్ మెసేజ్ తోటి ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడల్లా ఇంట్లో పిల్లల్ని బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, ఆ బట్టలు వేసుకోవద్దు అని ఆడపిల్లల మీద రిస్ట్రిక్షన్స్ పెడతారు. కానీ అలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం తప్పు. మనం బయటికి వెళ్ళకపోతే వీధులు ఇంకా అన్సేఫ్గానే ఉంటాయి, మనం బయటికి వెళ్ళిన కొద్దీ సేఫ్టీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు 30 సిటీస్లో ఇండియాలో ఇదే టైంకి ఇదే రోజు జరుగుతుంది. మహిళల
మహిళలు బయటికి రావాలి, సురక్షితంగా ఉండాలి అంటే కేవలం మహిళలదేనా ఆ బాధ్యత? దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, మహిళలు బయటికి వస్తే ఒక భరోసా కల్పించడం, ఇవన్నీ సమాజానికి ప్రభుత్వానికి సమాన బాధ్యత కలిగి ఉండేటువంటి అంశాలు. ఒక పక్కన స్ట్రీట్ లైట్స్ కావాలి, మరొక పక్కన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలి. వీటన్నిటితో పాటు ఒక మెకానిజం రెడీగా ఉండాలి. సెక్షువల్ వైలెన్స్కి పాల్పడే వారి పట్ల ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. వెంటనే ఆ కేసులు ఏమైనా నమోదైతే వాటిని పరిష్కరించే దిశగా మనకి మెకానిజం రెడీగా ఉండాలి. వీటన్నిటిని డిమాండ్ చేసింది ఐ విల్ గో అవుట్ క్యాంపెయిన్. యాక్చువల్గా ఇది అమ్మాయిలకు కాదు మేడం, అబ్బాయిలు కండక్ట్ చేయాలి ఇట్లాంటివి ప్రొటెస్ట్. ఎందుకంటే అబ్బాయిని ఎడ్యుకేట్ చేస్తేనే కదండి మేడం మొత్తం అమ్మాయి ఎలా ఉండాలని. సో అందుకే నేను ముందుకు వచ్చాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. అండ్ షీ ఈస్ ద వన్ బిహైండ్ మీ. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకి పూర్తి స్థాయిలో హక్కు ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా, ఎటువంటి సంకోచం లేకుండా మహిళలు బయటికి రాగలిగే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు ఎప్పటికి తీసుకురాగలుగుతాం? తీసుకొచ్చేంత వరకు చేస్తున్నటువంటి పోరాటాలకి నవీన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ భరోసాతోటి ఎప్పటికైనా మార్పు వస్తుందన్నటువంటి ఆశతో ఈరోజు సెలవు తీసుకుంటున్నాం. నిర్భయంగా బయటికి రండి, ఈ సమాజంలో రావాల్సినటువంటి మార్పుకి నాంది పలకండి. నవీనపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మా చిరునామా Navina, care of TV9, plot number 97, road number 3, Banjara Hills, Hyderabad 34. Email navina@tv9.com. Website visit cheyandi www.tv9navina.com.